నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇదో వింత అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 2004 డిసెంబర్లో ప్రచురింపబడింది. కొమ్మూరు సాంబశివరావు స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను, భవానీ, యశోద, సీత ఒక గ్రూపు. అందరం ఇళ్ళాళ్ళమే. కలిసిన కాసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోకుండా జోక్కులు వేసుకుని మనసారా నవ్వేసుకుని కాఫీలు తాగి విడిపోతాము. ఫోన్లు చేసుకుని కబుర్లు చెప్పుకుంటాము. గత 15 ఏళ్లుగా దినదిన ప్రవర్ధమానం అవుతోంది మా స్నేహం. మధ్యాహ్నం 3ంటికి భవానీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వెంటనే వస్తే నీకు ఒక తమాషా చూపిస్తా అంటూ. వెంటనే తయారై ఆటోలో వెళ్ళాను వాళ్ళ ఇంటికి. మా ఇంటికి దూరమే వాళ్ళ ఇల్లు. భావాని కూతురు సుమ డిగ్రీ పాస్ అయి ఓ ప్రైవేటు కాన్వెంట్లో పనిచేస్తుంది. సాయంత్రం పూట చిన్నపిల్లలకు సంగీతం నేర్పుతూ తను నేర్చుకున్న సంగీతాన్ని సార్థకం చేసుకుంటుంది. నేను వెళ్ళేసరికి వాకిట్లోనే ఎదురైంది సుమ. ఏమిటి సుమ, నన్ను ఎందుకు రమ్మన్నారు అడిగాను. రండి ఆంటీ, మీకు విశిష్ట వ్యక్తిని చూపిస్తాను అంది. లోపలికి వెళ్ళాము. భావాని దగ్గరుంది ఒక పాప. 5 ఏళ్లుంటాయి. బొద్దుగా ముద్దుగా ఉంది. ఇదిగో ఈ పాప గురించే నీకు చెప్పింది అంది భవాని. నీ పేరేమిటమ్మా అడిగాను. భానవా అంది ముద్దుగా. అర్థం కాలేదు, మళ్ళీ అడిగాను. చెప్పింది భానవా అంటూ. అంటే భావన అనే అర్థం అన్నమాట అంది సుమ. నాకు మరీ ముద్దొచ్చింది. ఊరి ఊరని మొక్క రుచి, వచ్చి రాని మాట రుచి అన్నాను. అవునవును, ఇంకా విను అంటూ భవాని. భావన ఒక పాట పాడమ్మా అంది. వరణీవా మృదుణాపి వనరుహచెల్యును నారి సుచరీర బంచరణేవి అని పాడసాగింది. నాకు భలే నవ్వొచ్చింది. ఈ పాపని ఉన్న పళంగా టీవీకి పంపిస్తే మరొక రివర్స్ గేర్ గజిబిజి గపదని అవుతుంది అన్నాను. అబ్బే, ఇది గిన్నిస్ బుక్ కేసు అంది భవాని. అంతలోనే ఒక కుర్రాడొచ్చాడు. ఇద్దరికి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పాప అన్నట. నీ పేరేమిటి నాన్న అడిగాను. భతర్ అని చెప్పాడు. భరత్ ఇవాళ ఆలస్యమైందే అంది సుమ. ఇళ్ళావా స్పోర్ట్స్ రీపీరియడ్ ఉంది మిస్, అందుకే లేట్ అయింది అన్నాడు. పద వాళ్ళ ఇంటికి వెళ్దాం, అందరినీ పరిచయం చేస్తాను అంది భావాని. పక్క సందులోనే వాళ్ళిల్లు. వాకిట్లోనే ఎదురయ్యాడు పిల్లల తండ్రి భాస్కర్రావు. మమ్మల్ని చూడగానే మొహం ఇంత చేసుకుని పలకరించాడు. భానావి గారా, రండి అమ్మా రండి. గాబున్నారా? మా భానవ గంసీతం ఎంత దాకా వచ్చింది అన్నాడు. బాగానే ఉందండి అంది భవాని. మెల్లిమెల్లిగా ఆ భాష అర్థమవసాగింది నాకు. జాకనే జాకనే అని పిలిచాడు లోపల నుండి. భార్య వచ్చింది. రండి అని ఆహ్వానించింది. ఆవిడ చాలా మితభాషి. ఇద్దరి బదులు ఆయనే మాట్లాడుతున్నాడు. వీరు భానావి గారి ఫ్రెండు. మా ఇంటికి రావటం చాలా సంతోషం. ఏదో మామూలు వాళ్ళం, దీనాదాన సంసారం అని చెప్పుకొచ్చాడు. వద్దు, వెళ్ళిపోతామన్న వినకుండా వేడిగా మిరపకాయ బజ్జీలు తెస్తాను, మా వీధి చివర డంబీవాడు బాగా చేస్తాడు అని వెళ్ళాడు. అప్పుడు నోరు విప్పింది జానకి. ఏమండి, అయోమయంగా ఉందా? కొత్త వాళ్ళకి అంతే మరి, మాకంటే అలవాటైపోయింది అందావిడ. అసలు ఏమిటిదంతా అడిగాను. ఏం చెప్పమంటారు, మా కర్మ. ఇంట్లో అందరూ ఇంతే. పెళ్లిలో జాకని అని నా పేరు చెప్తే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాము. మిగిలిన వాళ్ళు లతంబ్రాలు, నావగల్లి అంటూ ఉంటే హడావుడికి మాట తడబడుతున్నారనుకున్నాము. తర్వాత తెలిసింది నిజస్వరూపం అంది జానకి. పోనీ ఏ డాక్టర్కైనా చూపించకపోయారా? ఆ వైభోగం అయ్యింది. పాపం ఒక సైకియాట్రిస్ట్ వెంకట్రామ్ గారని ఆయన వైద్యం చేశారు చెప్పింది. మరి ఫలితం కనిపించలేదా అడిగింది భవాని. కనిపించకేం, దివ్యంగా కనిపించింది. చెప్తుండగానే ఫోన్ మోగింది. కాలర్ ఐడీలో నెంబర్ చూసి, అరిగో సమయానికి దేవుడల్లే ఆయనే ఫోన్ చేశారు, మీరే చూడండి అంటూ స్పీకర్ స్విచ్ నొక్కింది జానకి. లహో అని వినిపించింది ఒక కంఠం. డాక్టర్ వెంకట్రాముని అన్నాడాయన. నేనేనండి జానకిని అందివిడ. ఏమ్మా, లాచా రోజుల రతువాత మీతో మాట్లాడుతున్నాను, ఏమిటి శివేషాలు?
మీ శ్రీరావు లెప్పలు బాగున్నారా? పలకరించి దడ మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చినట్లుంది. ఎవరు? జానకి గారా? ఏం మహాతల్లి, ఇంకా మమ్మల్ని వదలవా? లక్షణంగా ప్రాక్టీస్ చేసుకుంటూ 2 చేతులా సంపాదించుకునేవారు. మీ కేసు తీసుకొని ఇదిగో ఇలా తయారయ్యాడు. మీకంటే మేము దొరికాము తయారగా, మరి మాకెవరు దొరకటం లేదే. ఈ ఊళ్ళో అందరినీ బ్రతిమాలి భంగపడి ఢిల్లీ బాంబే కూడా వెళ్ళొచ్చాను. ఫలితం శూన్యం. ఇదంతా మీ పుణ్యమ తల్లి అంటూ ఆవిడేమిటోటో మాట్లాడుతోంది. సేదరా, తప్పు సేదరా అని అవతల డాక్టర్ గారు భార్యను వారించి ఫోన్ పెట్టేశాడు. జాలిగా జానకి గారి వంక చూసాం మేము. ఆవిడ తిట్టిందంటే తిట్టదు మరి, మా కారణంగా పాపం ఆవిడ బ్రతుకు అస్తవ్యస్తమైపోయింది అంది జానకి దీనంగా. ఏమిటో ఈ విచిత్రం, పిల్లలు ముద్దుగా మాట్లాడితే బాగుంటుంది కానీ పెద్దవాళ్ళు అస్తవ్యస్తాన పడితే ఇబ్బంది అంది భవాని. రండి హాల్లో కూర్చుందాం అంది జానకి. మాకు జడిసి మా ఇంటికి ఎవరు ఓ పట్టన రారు, ఏం చెప్పమంటారు నా బాధ అంది దీనంగా. ఇంతలోనే ఒక అతను వచ్చాడు. 40 ఏళ్ల దరిదాపుల్లో ఉంటుంది అతని వయసు. నలిగిన బట్టలు, రేగిపోయిన తల, అయోమయంగా ఉన్నాడు చూడటానికి. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ విష్ చేశాడు. జానకి మొహం ఎర్రపడింది. నువ్వు అక్కడివి నా ప్రాణానికి చాతక పక్షిలా దాపురించావు అంది విసుగ్గా. మేడం, మీరు ఇలా విసుక్కుంటే నేనేమైపోతాను మేడం, నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అన్నాడు దీనంగా. నా వర్తమానానికే గతి లేదు, నీ భవిష్యత్తు బాగు చేస్తాను నేను అంది ఉక్రోషంగా జానకి. అలా అనకండి, మీరు అన్ని విధాల అన్యాయం అయిపోయాను, మీరు ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఏమిటండి ఇది, ఎవరితను అని అడిగింది భవాని. జానకి నోరు విప్పేలోగానే అతనే కళ్ళు తుడుచుకుని నేను చెప్తాను మేడం అంటూ మొదలుపెట్టాడు. అతని పేరు పవన్ కుమార్ట. ఆ పేరుకు తగినట్లు బలవంతుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు అవుతాడని ఆశపడ్డారట తల్లిదండ్రులు. అవేమీ కాదు కానీ గాలివాటంగా తయారైందిట అతని బ్రతుకు. చదువు సరిగ్గా వంటపట్టలేదు. ఎలాగో డిగ్రీ పూర్తి చేసి ఒక స్కూల్లో టీచర్గా చేరాడట. అది కాస్త గాలి వనక కూలిపోయిందిట. ఆ తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీలో చేరాడట. అది మూతపడిపోయింది. ఆ తర్వాత ఒక పత్రికలో చేరి దగా బ్రతుకులు, బడుగు జీవులు అని కాలం రాశాడుట. ఆ పత్రిక మూతపడిపోయిందిట. ఆ తర్వాత ఒక టీవీ ఛానల్లో చేరాడుట. ఉగ్రవాదులకి తీవ్రవాదులకి గల వ్యత్యాసం అని ఒక ప్రోగ్రాం చేయాలని నడుం కట్టుకుని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ప్రశ్నలు అడగబోయేసరికి వాళ్ళు కాళ్ళు విరగ్గొట్టిపోయారట. ఫ్రాక్చర్ అయ్యి 4 నెలలు మంచంలో ఉన్నాడుట. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడుట. అతని గత వైభవం చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వటం లేదుట. తిరగ్గా ఒకళ్ళెవరో ఉద్యోగం ఇస్తానన్నారుట. వాళ్ళు శేష టీవీ అని ఛానల్ ప్రారంభిస్తున్నారట. నువ్వేదైనా వైవిధ్యభరితమైన సంఘటన వెతికి షూట్ చేసి తీసుకొస్తే అది మాకు నచ్చితే ఉద్యోగం ఇస్తాం అన్నారట. దేశం మీద పడి గాలిస్తూ ఉంటే ఈ కుటుంబం దొరికింది. వీళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ క్యాసెట్ వాళ్ళకి చూపిస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందని అతని ఆశ. ససేమిరా అంటోంది జానకి. అయినల్లరు చాలు, ఇక దేశం అందరికీ తెలియాలా అంటుంది ఆవిడ. ఏ పుట్టలో ఏ పావుందో మీ గురించి తెలుసుకుని ఎవరైనా మీకు సాయం చెయ్యొచ్చు. లేదా ఇది చూసి ఇలాంటి వారు ఎవరున్నా ఇంకెక్కడైనా ఉంటే వారి ఆచూకీ మీకు తెలియచేస్తే దానివల్ల మీకు కొంత ఊరట కలగచ్చు. ఇవన్నీ అలా ఉంచి మీ దయ వల్ల నా జీవితానికి ఒక దారి చూపిస్తే ఆ పుణ్యఫలాన మీకు కూడా మంచి జరగవచ్చు అంటాడు పవన్ కుమార్. ఇద్దరికీ వాదన జరిగింది. చివరికి సరే అనక తప్పలేదు జానకి. కష్టపడి కింద మీద పడి పెళ్ళాం మెడలోని పుస్తేపూస తాకట్టు పెట్టి క్యాసెట్ తీశాడు పవన్ కుమార్. మా భవానీ స్క్రిప్ట్ రాసిచ్చింది. మాకు క్యాసెట్ వేసి చూపించాడు పవన్ కుమార్. అతని ఉపోద్ఘాతం అనంతరం భాస్కర్రావు గారి ఇల్లు. భాస్కర్రావు గారి తండ్రి ఎర్ర రంగు పట్టుబట్టలు కట్టుకుని విభూతి రేఖలు దిద్దుకుని సంధ్యావందనం చేస్తున్నారు. కేచమ్య ఆచవాయ స్వాహ అంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.